హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితేను చికెన్ కర్రీ చూపిస్తానండి. మా అక్క లంచ్కి పిలిచింది, వెళ్ళాము. మా అక్క వాళ్ళ బాబు బర్త్డే అనేసి బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేసుకున్నాం బాగా. మా అక్క అయితే వంటలు చాలా బాగా చేస్తారు. సో చికెన్ చేస్తుంటే నేను వీడియో చేశాను, మా అక్క స్టైల్లో చికెన్ ఎలా చేస్తారు అనేసి. ముందుగా బాండి పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. అవి బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా యాగనివ్వాలి. అది వేగిన తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి ఆనియన్స్, లవంగాలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకుని వేసుకుందండి. ఈ పేస్ట్ బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ వదులుతుంది అనగా మనం ముందుగానే బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. ఎంత చికెన్ ఉంది ఏంటని చూడకండి, చాలా చుట్టాలు అందరూ ఉన్నాము. బర్త్డేకి వెళ్ళాం కదా అందరినీ. సో 2 kgs ఆల్మోస్ట్ ఆల్ చికెన్ కర్రీ చేస్తుంది, అందుకనేసి ఇంత ఎక్కువ ఉంది. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అది కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. కొంచెం ఇలా ఉడికినప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే బాగా ముక్క మగ్గుతుందండి, మెత్తగా వస్తుంది. అది అయిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం, మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది అది ఇంట్లో కారమేనండి, 5 స్పూన్స్ వేసిందంతే, ఇంట్లో తయారు చేసుకున్న కారం. కూర చాలా టేస్టీగా వచ్చిందండి. లాస్ట్ ఫైనల్గా ధనియాల పొడి 2 స్పూన్స్ వేసిందండి, జీలకర్ర 1 స్పూన్ వేసింది. వేసి బాగా కలుపుకుంది. కలిపిన తర్వాత కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటరు, అంటే గ్రేవీ కొంచెం రావాలి కదా కర్రీ, అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఫైనల్గా మేమైతే కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గిన తర్వాత దించేసాము. కొత్తిమీర నచ్చిన కొత్తిమీర వేసుకోవచ్చు. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.